హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ప్రతి వీడియో కూడా అలానే సపోర్ట్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయరు, అట్నే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ అనేటివి చాలా అవసరం దోస్తులు మన ఛానల్కి. ఎందుకంటే హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మన యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఇంకా 10 మందికి వేటట్టు చేసి ఈజీగా గ్రో కానీ ఛానల్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 17 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ కోళ్ళు పాడుగాను ఎవరి కోళ్ళు కలగబడ్డాయో నా ఆగిలంతా తొక్కి తొక్కి ఆగో ఎట్లా చేస్తున్నాయి, దున్ని దున్ని అవ్వ. ఆ కోళ్ళను కోసుకొని అన్న కలగబెట్టుకుంటలేరు, లేకపోతే ఇక నన్ను అడవిలనన్న దూలిచ్చొస్తలేరు కదా. ఆగో, పొద్దు పొద్దుగాల ఏందో దీని సుప్రభాతం. ఏమైందే? మళ్ళీ యువంతో పంచాయతీ పెట్టుకుందామని చూస్తున్నావు. పొద్దు పొద్దుగాల యావ నోరు ఊకోదానే? నోరు మూసుకొని ఉండొద్దా? నీకు వెనక తెలియదు ముందు తెలియదు, నోరు మూసుకొని నాడు వీడికేంచి అవ్వ. ఈ ఇల్లు తలగబెట్టా, ఇల్లు పాడుగాను ఎక్కడికి ఎంత ఆపరిచ్చిర్రో ఏమో. ఇంట్లో వద్దురా నాయన, ఇంటి పక్కలతో పెద్ద బేజారు ఉంది మనకి. ఇక నన్ను కిరాయికైనా పోయి బతుకుదాంపా అంటే వద్దు వద్దు, ఈ ఊరు నిడిచి పోవద్దు, ఈ ఊరు నిడిస్తే పిల్లి గడుస్తుంది అన్నట్టు ఈ ఊర్లోకించి వెళ్ళవాయి. ఏం చేయాలి బతుకు పాడుగాను. అరే ఏమైందే? నీ బతుకు నువ్వు బతకకనంట ఇంటి పక్కనోళ్ళతో నీకేం ఇబ్బంది అవుతుంది? నీ ఇంటికి వచ్చి కూరకొస్తుర్రా, బువ్వకొస్తుర్రా, నిన్నేమని అడుగుతుర్రా, నీ సొమ్మేమన్నా గుంజుకుంటుర్రా? వాళ్ళ వల్ల నీకేం ఇబ్బంది అవుతుందే? ఇబ్బందా? నీకు పొద్దున్న నుంచి పొద్దుకే దాకా ఇంటికాడ ఉంటే ఎరుకైతుంది అవ్వ. అలా లొల్లి పంచాలు మాపటిల్లు వండనియ్యరు నన్ను. పొద్దుగలనేమో కోళ్ళు చూడు మన ఆకిల్ని తొక్కి తొక్కి ఎట్లా చేసినాయి. గిట్లా దున్నుతే నేను సాంపిసల్నా ఏమైనా అందసందం ఉన్నదా ఈ ఆకిలి పాడుగాను. అరే ప్రతి దానికి ఓడ్చుకోలేకుండా అట్లా మీది మీది ఊకొస్తే ఏందన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఓడ్చుకుంటావు, నేను ఆడిదాన్ని అయ్యుండి నేను ఓడ్చుకోలేను. ఇంకా మంది గురించి ఏందయ్యా నేను ఓడ్చుకునేది? నీతోనే ఓడ్చుకొని ఓడ్చుకొని సంసారం చేస్తున్నా. ఈ అవ్వ మందందరి కోసం నేనెందుకు ఓడ్చుకోవాలి, నేనెందుకు మూసుకొని ఉండాలి? ఆ వీటి కోసం నేను బతికేది అవేమైనా పెడుతున్నాయా నాకు? ఎందుకు ఊకోవాలి? అవ్వ ఏమైనా చేసుకోపోవే, నీతో మొత్తుకునుడు నా నుంచి కాదు. ఎంతసేపు అన్నా మొత్తుకో. శాతగానోనికి ఇంత శరం అంటారు. ఇంకి ఈడున్న చెంబు తీసాడ వెట్టబుద్ధి కాదు, పెట్ట శాత కాదు కానీ మాటలైతే ఇంత పొడుగు మాట్లాడతాడు. ఏమి పెంటవ్వా, నీ మొగడు నువ్వు గట్ల కసుబుస అనుకుంటారు. ఏం చేయమంటావే పోసి, పెళ్ళైన కాంచి గివే బాధలు గివే రసరస ఇంతోని ఎన్న నిమ్మలంగా బతికిందే నేను. నాకేనడన్నా సుఖం ఉన్నది నా బతుకు పాడుగాను. ఆంతో సుఖం లేదనుకుంటే ఇంటి పక్కన వాళ్ళతో నా ఇంత సుఖం లేకుండా వాయే నీ అవ్వ. అయ్యో ఏమైంది అవ్వ, మళ్ళా మాపటిలు నిద్ర పడతలేదా? లొల్లి పంచాలకు మళ్ళా షురు చేసిర్రా ఏంది లొల్లిళ్ళు? షురు చేసుడేంది? రోజు అలా భజన గదే. ఇది తిడుతూనే ఉంటది, ఆడు కొడుతూనే ఉంటాడు. ఈ అవ్వ, ఇది ఆడు కొడుతుంటే ఇది డ్యాన్స్ చేస్తే ఉన్నది, కయ్యా కయ్యా మొత్తుకుంటది. ఏ నాకు నిద్ర పట్టదు పాడై. పోని పోని అక్కడ ప్లాట్ ఉన్నది కదా నే పెంటవ్వ, గడ కట్టుకోవచ్చు కదా మరి. మరి గీ పెంకులు ఇంట్లో గీ గుడిసెల్నే ఉంటున్నారు, ఏమనిపిస్తలేదా మీకు? ఏమున్నది అనిపిస్తందుకు? నాకు అనిపిస్తే ఏమైనా పోయేది ఉన్నదా? పెళ్ళైన కానీ ముసలంతో నేను సంసారం చేస్తున్నా గివే ఇంట్లో, మరి ఆయనకు అనిపించాలి. అయ్యో అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, మరి నా సంసారం గిట్లనే ఉంటుందని సిగ్గు తప్పినానికి ఉండాలి. ఆనకలేని బాధ నాకెందుకని నేను మూసుకొని ఉంటానే. పోనీ ఇక ఇచ్చిపెట్టు, ఆయన గురించి రోజంతా మాట్లాడినా సరిపోదు. ఆవుగాని ఏమైంది? మీ తోటి కోడల్ని మీ ఏరాలనంట అమ్మగారింటి కూడా దోలిచ్చొచ్చింది కదా, ఇంకా రాలేదా? వద్దంటుండ అయ్యింది మా రమేషా? ఏమో పెంటవ్వ, మరి పోరగాళ్లకు కళలు వస్తుందంట, అమ్మ మీద పానం గుంజుతుందంట అని అల్లిళ్ళు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. ఇక ఫోన్ చేస్తానంట, మేము ఆడికిడికి తీసుకుపోతున్నాము, ఏమైనా చేత చేపిస్తే మంచిగా చేపించి పంపిస్తామయ్యా అని అత్తగారు అన్నారంట. మరి నిజం అబద్ధమో పెంటవ్వ? అవగాని మా రమేష్ అని తను మంచిగానే మాట్లాడతాడు కదా, మరి పోయి అడుచుకోకపోయినావా మంచి చెడులు? పొయ్యి వచ్చిందే పోసి, మొన్ననే పోయినా. ఇక పోరగాళ్ళు మమ్మీ కావాలని ఏడుస్తుంది ఇక పొల్ల. ఇక చూసి వచ్చినా, పోని బిడ్డ మీ అమ్మకు పానం బాగలేదు, జ్వరం వచ్చి మీ అమ్మమ్మ ఇంటికి తోలిండు మీ అయ్యా అని 4 మాటలు నచ్చ చెప్పిన. ఇక మళ్ళీ పోలేదే ఇక. అదే అదే ఇక నేను పోదామంటే ఇక మా ఓడు వాళ్ళ ఇంటికి పోతే ఓర్వడు. అందుకే నా మొగన్ చెవటికి పోతలేని పెంటవ్వ నేను. అవ్వమ్మా, నీ మొగంతో పెద్ద కథ ఉంటది. ప్రతి దానికి డబల్ మీనింగ్లు, వేరే వేరే ఆలోచనలు, అపార్థాలు చేసుకుంటాడు బాగా. మరి ఏం చేయాలవ్వా? పెళ్ళైన సంధి అని గుణమెరుకయ్యే ఏగి ఏగి ఇంత కాడుకొచ్చిన ఆడ అసంటోడు అని వదిలిపెడతావా? ఇక అసంటి ముచ్చట్లలో నేను ఏం రొల్లి పంచాలు చేయ అంతోని. అవుగానే పోసి,
ఒక ముచ్చటాడుతా, జర నీకు ఎరుక అయిందా, నిజమా అవద్దమా జర చెప్పు. ఏంటిది పెంటవ్వా, ఏందా ముచ్చట? గదే ముచ్చట, ఇంకేమున్నదే కొత్తగా? ఇక అప్పటిదే పాత ముచ్చట గదే నడుస్తున్నది కదా, ఇంకా ఇంకా పొడుగుతూనే ఉన్నది. గా సరిత నుంచుకున్నాడుగా చిన్నగాడు ఉన్నాడు కదా, ఇక ఆడంట ఏమో చేపించిండంట కదా, నిజమేనానే? ఆవు పెంటవ్వ, నేను చెప్పేదేంది? ఆ రమేష్ ఎవరితో అన్నాడంట, చూపిస్తందుకు తీసుకుపోయారంట నా పెళ్ళాన్ని, వాళ్ళ అమ్మ వాళ్ళయ్యా ఎవడన్నా చేస్తుండా ఏమన్నా పెట్టిండా అని చూపిస్తాను తీసుకుపోయారంట అని అంటుండు. మరి ఈ ముచ్చట గురించి అయితే నాకు ఎరకలేదు పెంటవ్వా, నువ్వు కూడా అంటున్నావు, నీకెవరు చెప్పిరు, నీకెట్లా ఎరకైంది? ఏమోనేమ్మా, పోరగాడు పెళ్లి కాక ముందుకే గసొంటి బాగా చేస్తాడంట, వేరే వాళ్ళకి చెప్పి చేపిస్తాడంట. అంటే ఆమె అలా మొగంతో సంసారం చేయొద్దు, నా ఇంటనే రావాలి, నా ఇంటనే తిరగాలి, మొత్తం ఆ పానం నిండా నేనే ఉండాలని చేపించుకున్నాడంటనే. ఓసిని పాపం పాడుగాను, గిసొంటి శాతలు ఇట్లా చేస్తాడా పోరగాడు? అమ్మో అమ్మో అమ్మో, చూస్తానికి ఏం గురని ఎర్రి గొల్లే లెక్కుంటాడు. పెండ్లయ్యి మొన్ననే పోరగానికి ఏమిటి తప్పిపోయింది, ముసలోడానే అవన్నీ తెలుస్తందుకు. అంతేనా అంతేనా, అదేమో నూరి పోసినట్టుండు లోపల. ఇక గందుకే ఆ పొల్లయ్య ఏమైనా అందుకే పాట పాడుతుంది, ఎన్ని లొల్లిలు ఎన్ని పంచాదులైనా మొగనిచ్చి పెడుతుంది, ఉంచుకునే వెంట పోతా అంటుంది. కావచ్చు కావచ్చు, ఏమో చేపిస్తున్నట్టే ఉండాడు. అందుకేనేమ్మా నేను అక్కడ ఇండ్లలో పోతలేను, మళ్ళా నన్ను ఓర్వకపోగల్లా ముందే అది కూలి పైసలు ఇస్తావా అని మొన్న అడుగుతందుకు పోయినా. ఏమన్నది, నా దగ్గర పైసలు లేవు, ఒక 10 రోజుల తర్వాత అడుగుర్రి, పోషవ్వకు బక్కవ్వకు చెప్పు అని అన్నది. ఈ అవ్వ పైసలు పాడుగాను, ఊగే ఊగే అడుగుతందుకు పోతే నా మీద ఏమైనా చేసి పెట్టగలరా అనుకోడు, కానీ మళ్ళా పోతలేని చెల్లే. మరి ఊకో అక్క, మన మీద చేయగలరు, మనకెందుకు గసండి పాపం పాడుగాను. ఆ పోరగాడు అట్లనే ఉన్నాడు, ఆ తల్లికి ఇట్లా పెద్ద సిగ్గి తప్పింది, దానికైతే గింత చింత లేదు కోడల మీద. మరి కొడుకు గసంటోడు అయినప్పుడు కోడల్ని తీసుకునే బాధ్యత ఆమెది కదా, కోడల్ని మరి ఎట్ల బిడ్డ గిన్ని రోజులు ఎందుకుంటున్నావు అని తీసుకొచ్చుకోవాలి కదా, దానికి సిగ్గు లేదు ఫస్ట్. దాని సోకులకు సొమ్మందాలకే సరిపో అక్క, మొగరు లేకున్నా ఎన్ని సోకులు పడుతుంది అది, ఏమనంటే మీదికో నేను సంసారం అన్నట్టు మాట్లాడుతుంది, కోడల మీద చింతున్నా దానికి. చీరలక్క చీరలు, సన్న చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చీరలక్క. ఓయమ్మో, చీరలంటేనే పోసి తీసుకుందామానే? ఏడపింటవ్వా, నీ దగ్గర అంటే పైసలు ఉంటాయి, తీరొక్క చీర కొనుక్కుంటావు, నాకు ఓడిస్తాడు. ఇక నేను పోయిన కూలి పైసలన్నీ నా మొగన్ చేతనే పెట్టాలి, ఇవాడు కొనుక్కుంటా అంటే ఇస్తాడా? అని అడిగే బదులు మూసుకొని ఉండేది మేలు. కొనుక్కుంటే కొనుక్కో అక్క, మరి పిలుస్తామా దించుదామా? తీసుకోరు అక్క, మంచి ఫ్యాన్సీ చీరలు కొత్త కొత్త మోడళ్ళు ఉన్నాయి, కట్టుకుంటే మోడల్ మోడల్ అవుతారు, తీసుకుంట్రీ. అంతేనా, కొత్త మోడల్ చీరలు అంటేనే పోసి రమ్మను ఇక్కడ దించుకుందాం రమ్మను. ఒక్కసారి బట్ట చూడు రక్క, నచ్చితే తీసుకోర్రి, లేకుంటే లేదు. మంచి ఆఫర్ చీరలక్క, కొత్త కొత్త మోడలు. ఇప్పుడు వచ్చేది బోనాలాయే, ఇంకా 2-3 రోజులు అయితే ఆషాఢం ఆఫర్లు గుట్లుంటాయి, అసొంటి చీరలు ఇట్లా పట్టుకొస్తా, ఇవైతే తీసుకోరు మొదలు. దింపమ్మా, నచ్చితే తీసుకుంటాం, లేకుంటే లేదు, దింపు. చూడక్క, మూట నిండా మంచి మంచి చీరలున్నాయి, ఇంకే కలర్ నచ్చుతుంది, ఏ బట్ట నచ్చుతుంది తీసుకో. ఓ చీరలక్క, ఏ కాలమై మా ఇంటి మీద నిలబడి కూతల మీద కూతలేస్తుంటే మచ్చం బలకకుంటే ఇటెంకాలు వస్తున్నావు, చెవులు వినిపిస్తలేవా ఎట్లా? లేకపోతే మా సొంటలు కంటికి కనిపించరా నీకు? ఓ అక్క, సారీ నేను వినిపించుకోలేదక్క, జరా నెత్తి మీద మూట ఎత్తుకున్నా కదా, బరువు అవుతుంది, ఏడ పిలుస్తారా ఏడ దించుకుందామని చూస్తున్నా, నాకు సడన్ గా చెవులు వినిపించలేదక్క, సారీ. ఆవు గాని నేను అక్క లెక్క కొడుతున్నానక్క, నాకే జుట్టు నిండా పల్లెంటికలు ఉన్నాయా అక్క, నాకు పిలిస్తే చెల్లని విలువ. ఓయమ్మో, దీనికి ఏమున్నదే, ఈ బోడ ముఖంది నేను మంచి మంచి చీరలు తీసుకోగలని ఆగో ఎగబడుకుంటే దాబా వస్తున్న చూడు, ఈ బోడ ముఖం దానికి అవసరమా? దాని ఇంటి ముందరికేనే వచ్చే, అప్పుడే పిలుచుకొని దబ్బున తీసుకుంటే కదా, నేను పిలిచినప్పుడే కావాల్సుకొని వస్తుంది ఇది. నేను ఎసొంటి చీర తీసుకుంటున్నానో చూసి అసొంటి చీరనే లేవట్టుకుందామని చూస్తుంది. అవ్వ, దీని సోకులు పాడుగాను, మొగడు లేకుండా దీని సోకులు మస్తు. దాక్క తీసుకుందరా, ఇగో ఈ అక్క వాళ్ళు తీసుకుందామని ఆపిరు, మంచి మంచి కొత్త మోడల్ ఉన్నాయి దారి. ఓ అవ్వ, గా పింక్ కలర్ చీర టీ, కలర్ మంచిగా కొడుతుంది, బోనాల పండుగ ముద్దు కొడుతట్టుంది టీ. ఆగో, పింక్ కలర్ ఫ్యాన్సీ చీర అక్క, ఎసొంటి ఫంక్షన్లకైనా పెళ్లిళ్ళకైనా వర్క్ జాకెట్ వేసుకొని కట్టుకొని పోతే ఏకదమ్ ఉంటది, అందరు నిన్నే చూస్తారు, ఏడ తీసుకున్నవి చీర అని అడుగుతారు, తీసుకో. ఏది గసొంటి చీర ముద్దుగున్నట్టుంది కదా, ఇంకొక పీస్ ఉంటే ఇయ్యమ్మ, సేమ్ అదే కలరు. అదేంది లచ్చవ్వా, అసొంటి కలరే కావాలంటున్నావు, వేరే కలర్ తీసుకోరాదు, నువ్వు తెల్లగానే ఉన్నావు కదా, ఏదైనా ముద్దుగానే కొడుతుంది, నీకని కోడలుకా? నాకెందుకమ్మా, నేను ముసలిదాన్ని అయినాక నేను ఎడగడతా, నా కోడల కోసమే తీసుకుందాం అనుకుంటున్నా.
దీని కొల్లి మీద కొట్ట కోడల కోసం అంటున్న చూడిది. దాని కోడలే వచ్చేది రాంది నమ్మకం తక్కువ అంటే కోడలు కొల్లమ్మకు తీసుకుంటా అని చెప్తుంది. దీని అబద్ధాల ముఖంలో చెప్పు. ఇదే సోకులు సోకులు పడుకుంటా తయారై నా కోడల కోసం అని చెప్తుంది. ఆ అబద్ధాల ముండ దీనికి ఆకర్లేదు పికర్లేదు. కొడుకు సంసారం ఆగమైతున్నా సరే కోడలికి చీర తీసుకుంటా అంటుంది బోడ ముఖంది. నీకేమైనా చింతున్నదా? అదేంది మా అమ్మ చేతిలో ₹1 లేవన్నది ఆ చీరల కాడికి కొనుక్కుందామని వచ్చిందా ఏంది? ఈమెకు అక్కరి పికర్ ఉన్నదా అమ్మా? నీ కొడుకు వచ్చిండు వెళ్ళొచ్చవ్వా. ఏంద్రా ఏమైంది? ఏగబడుకుంటే ఈడి దాకురికొచ్చినావు. కూర బువ్వ అన్ని వండి పెట్టినా వేసుకొని తిని తలగబడిపో. తిని తలగబడతా గాని కాదు, చేతిలో ₹1 లేదన్నావు పొద్దుగాల అడిగితే. మళ్ళీ ఇప్పుడు చీరలు తీసుకుంటానికి వచ్చినావా? నీకేమైనా అక్కరి పికర్ ఉన్నదా? కొడుకు సంసారం మీద పీకర్ ఉన్నదా లేదా? నేనేం చేయాలరా బాడుకోవు చెప్పి చెప్పి నేనే ముసల్దాన్ని అవుతున్నా. నువ్వు మారవు చెయ్యవు. నేనేం చెప్పాలి? నాకెందుకు ఆఖరి పికరు? నీకే లేంది నీ సంసారం మీద నాకెందుకురా? నీ పెళ్ళ మీద నీకే చింతలేదు. మరి నేనేమన్నా చేస్తానా చెప్పు. ఆహా గట్లనా? ఇక అవన్నీ పక్కకు పెట్టు గాని పైసలి ₹500 ఇయ్యమ్మా, నేను పొద్దుగాల ఇస్తా గాని. ఏడికేం తెద్దురా సిగ్గి తప్పినోడా. మొన్ననే కూళ్ళలోకి ఇద్దామంటే ₹1 చేతులే కాగో చూడు. ఈయనే ఉన్నారు కదా ఆ పోషవ్వ పెంటవ్వ. ₹1 చేతులు పెట్టకపోతే వాళ్ళే తిట్టిపాడి చేస్తున్నాను. అంతే అంతేనే, నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇయ్యవు. మరి నువ్వెప్పుడు అడిగినా నేను ఇయ్యనా? మరి ఎవరికి ఇస్తారా? చేసిన కష్టమంతా ఎవడు తింటుండు? ఎవరికి దాపరిస్తున్నా? అవ్వ ఎంత తిన్నా తినని పేరే నీది. ఈ యవ్వ పైసలు ఎప్పుడు అడిగినా ఇయ్యదే నీకు. పెట్టుకో దాచిపెట్టుకొని దయ్యాల పాలైతే పెట్టుకో. ఈ వేస్ట్ ముఖంలో చెప్పు. అత్తగారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే చింత లేదు గాని పైసలు అడుకుంటానికి వచ్చిండు. ఏమిచ్చుకో తాగబోతు బాడుకోవు. దీని ఖాతాలు చూడు బాగున్నాయి. కొడుకు అడిగితేనేమో పైసలు లేవంటుంది. చీరలు కొనడానికి ఎక్కడి నుంచి వస్తాయో అవ్వ సూకులాడి. ఏదిది ఎటు పోయింది? అన్నం తినలేనట్టుంది, షాయి తాగలేనట్టుంది, ఎటు పోవచ్చు? అరే ఇటున్నవానే, ఇల్లంతా దోలాన్నే, ఏడ వండుకున్నదో ఏడ కూర్చున్నదో అని. గీడొచ్చి కూర్చున్నావు ఇడుపులకు. ఏమైంది? ఏం కథ? షాయి తాగలేదు, ఎట్లా పెట్టుకున్న షాయి అట్లనే ఉన్నది. బువ్వ తినలేదు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు మళ్ళా? ఏంది మన బతుకుకు సచ్చేదాకా ఆలోచనలే. అవ్వ అది మారిందా లేదా అని దాని మీద పికర్ పడ్డది నాకు. తినబుద్ధి అయితలేదు, ఏం తాగబుద్ధి అయితలేదు. నువ్వు తాగుపో, నువ్వు తినిపో. అట్లాంటివేందే? నువ్వు తినకుంటే నాకు తినబుద్ధి అవుతుందా? దాదా ఇద్దరం కలిసి తిందాము. అరే ఆ తల్లి దగ్గరికి తీసుకుపోయినాక ఆమె అంత మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. నాకు చాలా నమ్మకం వచ్చింది. ఆమె మాటలు, ఆమె చేసే కథ, ఆ మూగంగానే దేవుడి మీదకి వచ్చి ఏంది కదా. గప్పుడు ఉన్న మాటలే చెప్పింది, నిజంగా చెప్పింది. ఇంకా 2-3 వారాలు తీసుకురమ్మన్నది కదా, తీసుకుపోదాం ఇంకా మంచిగా అవుతుంది. ఎందుకే ఇంకా మళ్ళీ అదే పిక్కర పెట్టుకున్నావు ఆలోచిస్తున్నావు? ఏమోనయ్యా, తల్లిదండ్రుల మాట చెప్పిన అయిన బుద్ధి కాదు ఈమెకు. మొగుడు చెప్పిన మాట అసలే కేర్ చేయదు. ఎప్పటికైనా మారడం చాలా కష్టము అని తర్వాత నన్ను సాటంగా పిలుచుకొని మాట్లాడింది. ఇక నీకు చెప్పాలనిపించింది ఎంబటే గాని ఏమో కడుపులో దాచుకున్నా. ఇప్పుడు నాకు చెప్పబుద్ధి అయిందయ్యా, అందుకే చెప్తున్నా. అది మారాలంటే చాలా టైం పడుతుందంట అయ్యా. మస్తు సార్లు అమ్మగారి దగ్గరికి తీసుకుపోవాలంట. అది వచ్చి ఆడిదేనా చెప్పు. అంతేనా? మరి ఎవడో చేస్తున్నాడు అని అన్నది. ఆ మాట నిజమేనా లేకుంటే ఈ పొల్ల కావాల్సుకొని చేస్తున్నదంటనా? ఎవడో చేస్తుండంట అంటే ఆడే చేస్తలేడంట, వేరే వంతో చేపిస్తున్నాడంట. ఈ పొల్ల మొత్తము ఆన్ దిక్కే మళ్ళాలే, ఆన్ మాయల్నే ఉండాలి, ఎప్పుడు ఆన్ గురించి ఆలోచన పెట్టుకోవాలని చేపిస్తున్నాడంట. కడుపుల గిట్లా ఏమో మరుగు మంది పెట్టి ఉండొచ్చు అయ్యేళ్ళనన్న కలిపి. అట్లా గిట్లా డౌట్ వస్తుందంట అమ్మకు. అదే ఈ మాటనైతే అన్నది కదనే. అందరి ముందే అన్నది, సరితమ్మ ముందే అన్నది కదా. ఆమె ఉన్నప్పుడు కొన్ని మాటలే అన్నదయ్యా. మీ ఇద్దరు బయటికి పోయినాక నాకు ఒక్కదాన్ని పిలుచుకొని చెప్పిందమ్మ. అందుకే నాకు భయం భయం అవుతుంది. పక్కనుళ్ళు చేసేదానికంటే మన బిడ్డ కావాల్సుకొని చేసిందే ఎక్కువ ఉన్నదంట. ఎట్లా చేద్దామంటావు? మారుతుందంటవా అయ్యా? నాకైతే నమ్మకం తక్కువనే కొడుతున్నది. అవునానే? ఏమో, మన ప్రయత్నం మనం చేద్దాం. మారుతుందేమో. లేకుంటే ఇక ఆమె ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇష్ట పెడదామే, మనకేం బాధ. అవునయ్యా, అమ్మ మాత్రం తీసుకుపోయినందుకు మనకు న్యాయంగా నిజాయితీగా ఉన్నట్టు చెప్పింది. ఇంత మోసం లేకుండా ఇంకా అదే చాలనుకున్నాం. మనము పోవంగానే రాకట్లని చూసి ఏమన్నది? నువ్వు ఇప్పుడే కాదు బిడ్డ, పెళ్లి కాకముందుకు ఎన్నెన్నో కథలు పడ్డావు. మీ అమ్మ మీ అయ్యని చాలా బాధ పెట్టినావు. ఇప్పటికి ఇట్లా బాధ పెడుతున్నావు కాబట్టి ఈ నా దాకా తీసుకొచ్చిర్రు అని అన్నది. చూసినావు కదా. గా మాట విన్నాక అమ్మో అమ్మ మనం చెప్పక ముందుకే అవన్నీ కనిపెట్టింది. అన్నీ నిజాయితీగా 100% నిజంగా మాట్లాడింది అనిపించింది అయ్యా. నిజంగా
అవునవును. ఫస్ట్ నాకు నమ్మబుద్ధి కాలేదు. గివనికి ఇప్పటి రోజులలో ఎవరు చెప్తుర్రు అన్ని అబద్ధాలే ఉండొచ్చు. ఇది ఎవరి మాటలు పట్టుకోను గిట్ల పోదాం పోదాం అంటుంది అని అనిపించింది. సరే సరే ఒకసారి అయితే పొయ్యి అయితే చూద్దాం అనుకున్నా. వచ్చి చూసేసరికి నిజంగా షాక్ అయింది నేను. ఉన్నది ఉన్నట్టే మాట్లాడింది అనుకోరాదు. ఇంకా దేవుడు మీదికి రాగానే ఏమన్నా మాట్లాడిందా అసలు? అవునయ్యా, ఏంది బాధ మనకు? ఉన్నొక్క బిడ్డ ఉంటే పెళ్లి కాకపోతే ఎన్నెన్నో బాధలు పడ్డాము. హా, అక్కడ ఇక్కడ ఎన్నెన్నో మాటలు తిన్నాము ఊరు మొత్తంలా. ఇక పెళ్లి చేసానన్న మాడుతుంది బిడ్డ అనుకుంటే గీసొంటి సాధలు చేయబట్టే. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము? ఎవ దీనికి సిగ్గు లేదనుకుంటే ఆ బాడకవు చేసేటం కానీ సిగ్గు లేదా? నా బిడ్డ ఒకతే దొరికిందా? ఎవ్వ అందంగా ఉంది కాబట్టి ఆ బాడకవు నా బిడ్డను చూస్తే ఓరుస్తలేడేమో. ఏమేం చేపిస్తుండో ఎట్ట చేపిస్తుండో నా బిడ్డను. అవ్వ నా బిడ్డ ఒకతే దొరికిందా బాడకవుకు? నా బిడ్డ సంతోష అక్క చెల్లెలు లేకుండా వచ్చినానికి దానికి తెలియకుండా చేయకుండా ఏదో తినే తిండిలా మరుగు మందు పెట్టిండంట, అందుకే మలుపుకున్నాడంట. అందుకే పొల్ల పాడు కానీ ఏమైనా చిన్న చిన్న అనుకుంటా బాడకవు దిక్కే మళ్ళీ పోతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా బాడకవు మాయలనే పడిపోతున్నది. ఎట్లనో ఏమో దేవుడా. మా బాధ చూస్తున్నావు కదయ్యా, మా బాధలకి బయటపడాలయ్యా, నువ్వే కాపాడాలి. ఎన్నెన్ని బాధలు పడుతున్నాము. తల్లిదండ్రులమై ఉండి మేమే గిన్ని బాధలు పడుతున్నాము. చేసుకున్న మోగానికి ఇంకెంత బాధ ఉన్నదో అయ్యా. పాపము పిల్లల కోసం బతుకుతుండు మాల్లుడు. అందరిని చూసి జరా కరుణించయ్యా, మా బాధను అర్థం చేసుకొని జర మమ్మల్ని అర్థం చేసుకో. అయ్యో పాపము, తల్లి ఏడుస్తుంటే నాకు కూడా మస్తు ఏడుపు వస్తుంది. యవ్వ పుల్ల తన బల్పుతో నది చేసుకొని తన ఎంజాయ్మెంట్ కోసము అసంటి తప్పుడు పనులు చేసి అవ్వ తల్లిదండ్రులు ఏ బాధ పెట్టిస్తుందిరా పాపం. అయ్యయ్యో ఏడవకవ్వ, ఊకో ఊకో. ఇయ్యాల రేపు గిసొంటి తల్లిదండ్రులు బాధపడితే మంచిగా ఉండదు. ఈ అవ్వ చాలా మంది ఆడళ్ళు బడదెగిచ్చిపోతుర్రు. అవిటికి ఏం చేస్తున్నామో ఏం లేకొని ఏం అర్థమైతలేదు. అవ్వ తల్లిదండ్రుల మాట కేర్ చేస్తలేరు, మొగని కేర్ చేస్తలేరు. ఇక అవిటి సోకులు అవిటికే సరిపోతున్నాయి. అవ్వ రోజు రోజుకు ఈ భూమి మీద గసంటి చాలా జరుగుతున్నాయి. నిజంగా దోస్తులు ఇసంటి చాలా జరుగుతున్నాయి అని అంటురేంది పెంటక్కుల వీడియోలో అనుకుంటుండొచ్చు, కానీ మా ఊర్లలో మాత్రం నిజంగా సొంత వాయి వరుస ఏం చూసుకోకుండా అట్లాంటి శాతం చాలా అవుతున్నాయి. కొంతమంది బయట పడుతుర్రు, కొంతమంది లోపల లోపల కొన్ని ఏళ్ళ దాకా దాచిపెట్టుకుంటారు. కానీ ఎన్నడుకున్న దోస్తులు గిసంటి తప్పు పనులు చేస్తే ఎన్నడుకున్న బయట పడాల్సిందే. అందుకే గసంటి తప్పుడు చేయకుర్రి, ఒకరి మనసులు బాధ పెట్టకుర్రి, ఒకరిని మోసం చేయకుర్రి. అర్థమవుతుందా దోస్తులు? చూస్తారు కదా తల్లిదండ్రుల పరిస్థితి. గీల మనసుకి ఇంత బాధ అవుతుందంటే చేసుకున్న మొగానికి ఇంకెంత బాధ అవుతుండొచ్చు చెప్పు. నీ అవ్వ పిల్లలను చూసుకొని కూడా దానికి సిగ్గులే సిగ్గు తప్పింది దానికి. ఆగో సారితమ్మ సప్పుడైతుంది, ఊకోవే నువ్వు ఏడవకు. అమ్మా ఆ ఏందమ్మా? ఎట్లా వండిన బువ్వ అట్లనే ఉన్నది కదమ్మా. రొట్టెలు చేయనా అని తింటారా నువ్వు నాయన? ఏమొద్దు ఏమొద్దు తీ బిడ్డ, ఆకలి అయితే లేదు. ఆకలి అయినప్పుడు బువ్వనే తింటాం, ఇంకా రొట్టె ఎందుకు తీయి? నీకు శాతం అవుతుందో అయితే లేదు, మా కోసం నువ్వేం చేస్తావు? ఏమొద్దుకో. అట్లాంటిదేందమ్మా, నీకు శాతం అయితే లేదని నిన్న నుంచి అంటున్నావు కదా మనం గడికి వచ్చినప్పటి నుంచి. ఇక అదే పానం హుషారుగా లేనట్టుంది, బువ్వ తినబుద్ధి అయితే లేనట్టుంది మా అమ్మ కానీ అదే రొట్టె చేద్దామనుకున్నానే. మళ్ళా పిండి తీసినా అయ్యో తింటదో తినదో ఒకసారి అడుచుకొని వస్తాను బయటకు వచ్చినమ్మా. చేయమంటే చేస్తానే. వద్దు వద్దు బిడ్డ, ఏమొద్దు తీ. అరే చెయ్యమ్మా, మీ అమ్మ గట్లనే ఏడు కాడికి గట్లనే ఇసుకుంటది. చేయిపో దానికి నోరంతా చేది కొడుతుందంట, జ్వరం జ్వరం పట్టినట్టు అవుతుందంట, పానం సరిలేదంట. ఇక దానికి శాతం అయితే ముందే రొట్టె వేసుకొని తింటుంటే. ఇక నువ్వు ఉన్నావు కదా బిడ్డ, చేయిపో తింటదేమో. నాకేమొత్తి అమ్మ, అమ్మ మట్టుకు నీ మట్టుకు వేసుకోర్రి. నాకేమొద్దు నాయన, నీకు అమ్మకే చేస్తా, నాకు తినబుద్ధి కాదు రొట్టె. మంచిది మంచిది, చేయిపో తింటాం. అదేందే హుషారే అయినది కదా. నిన్న మొన్న గిసొంటి మాటలు మాట్లాడిందా మనతోని? ఏడ ఊజుట్ట ఆడనే కూర్చున్నది, ఎవరు వచ్చినా పలకరియలేదు, నవ్వలేదు. అసలు ముఖం మీద గింత నవ్వు ఉన్నదా నిన్న మొన్న? ఇప్పుడు చూడు మంచిగా ముడుచుకుంటా ఏం చేయాలమ్మా, నేను చేయమంటావా, అని పానం సరిలేదు కదా అని ముద్దుగా మాట్లాడుతున్నది. నువ్వేం పికర్ పెట్టుకోకూకో, ఈవెనే మంచి అవుతుంది. ఆ అమ్మగారు వారం వారం రమ్మన్నారు కదనే, మనం పోదాము. చెప్పినట్టు అన్నిందాలు చేసినాం అనుకో ఆమెనే మంచిగా చేస్తుంది. నువ్వెందుకే మళ్ళీ అది ఒక పికర్ పెట్టుకున్నావు? ఏదో మారుతందుకు టైం పడుతుంది అన్నది కానీ మొత్తం ఏం మారదని చెప్పలేదు కదా. ఊకో నువ్వు లేనిపోని టెన్షన్ పెట్టుకోనాగో బీపు ఉతారైతుంది. అంతే అంటవయ్యా. సరే సరే తీ మరి, మన ప్రయత్నం మనం చేద్దాం, ఎంత కాడికైతుందో చూద్దాం.
ఇగో ఇదేను లేదా మన వీడియో ఎట్లుంది మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. అర్థమవుతుంది కదా మేము ఎంతో కష్టపడి ఎంత కష్టమైన ఇష్టంగా డైలీ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి సపోర్ట్ చేయర్రి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హైపాస్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయరి దోస్తులు. ఈ మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండు. సరే దోస్తులు, మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.